అసలు నాకు వీడి గురించి ఎలా ఇంట్రడక్షన్ ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదనమాట. ఎందుకంటే వీడు చెప్పే దాంట్లో సెప్టిక్ ట్యాంక్ అంత రోతన్నా గానీ, ఎవరో ఏదో వీడిని అన్నారు గదా అని బజ్జీల పెనంలో పడ్డ ఈగలా గిజగిజ కొట్టేసుకునేవాడు అని చెప్పాలా? నేను ఎదవని. అది నిజం సార్. లేకపోతే వీడు చేసే ఒక ఫుల్ లెంత్ వీడియో గానీ, ఒక షార్ట్ వీడియోలో గానీ అందులో ఉన్న తప్పులు ఎతుక్కుంటూ పోతే ఎన్ని నువ్వు చేసే వీడియోలో ఇన్ని తప్పులున్నాయిరా యాప్రాసి ఎదవా అని ఎంతమంది అన్నా గానీ మళ్ళీ వచ్చి అదే సొల్లు మాటలు చెప్పి జనాల చేత మళ్ళీ కుట్టించుకొచ్చి మరి కొట్టించు. లేకపోతే ఎవరిని చీకొట్టినా చీదరించుకున్నా చిరాకు పడినా గానీ మళ్ళీ అదే చేసే వీన్ని ఈ మాత్రం ఇంట్రడక్షన్ సరిపోద్ది అనుకుంటే వీడికి. ఎందుకు మా ఫ్రెండ్ని మామ నీ గర్ల్ ఫ్రెండ్ ఎందుకు లేదురా అంటే, మామ పూట గడిస్తే చాలు అనేటటువంటి మైండ్ సెట్ నాది. పిజ్జా ఏ రకాలు తినాలి అనేటటువంటి. ఆపేసే యాప్ రాసిన బట్ట. రోజుకి 4-5 షార్ట్ వీడియోలు చేయాలనుకుంటావు, కానీ ఆ షార్ట్ వీడియోలు ఓన్ గా చేయు. ఎందుకంటే నీ బుర్రలో ఏం లేదు కదా, లోపలేం లేదు, ఇక్కడ ఏం లేదు కదా. ఇన్స్టాలో ఉన్న రీల్ ను దొబ్బేసి ఇక్కడ పత్తి తెవ్వరాలు చేస్తాను. ఎందుకంటే మనం ఒక అమ్మాయిని లవ్ చేయాలంటే మనకన్నా పూర అమ్మాయిని లవ్ చేయండి. అప్పుడు ఆ అమ్మాయికి అంత ఈగో ఉండదు, అంత స్టేటస్ ఉండదు. అదే బుర్ర మోకాల్లో ఉన్న నా బట్ట ఈగో వేరు, స్టేటస్ వేరు అనమాట. ఈగో ఉన్నంత మాత్రం స్టేటస్ ఉన్నట్టు కాదు, స్టేటస్ ఉన్న వాళ్ళకి ఈగో ఉంటదని కాదు. మనం ఒక అమ్మాయిని లవ్ చేయాలంటే మనకన్నా పూర అమ్మాయిని లవ్ చేయండి. అప్పుడు ఆ అమ్మాయికి అంత ఈగో ఉండదు, అంత స్టేటస్ ఉండదు. అదే మిమ్మల్ని ఏదో పోషిస్తుంది అని చెప్పి మీకన్నా రిచ్ అమ్మాయిని మీరు లవ్ చేశారనుకోండి, సంక నాకిపోతారు అనేటటువంటిది రియాలిటీ. ఇది పూర్గా ఉన్న వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకోవాలంటావు. అరే హౌలే దేడిది మాకు సాలేగా. పూర్ అయినా సరే, రిచ్ అయినా సరే, వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న అరేంజ్ మ్యారేజ్ అయినా సరే, వాళ్ళకు వచ్చిన సమస్యలను వాళ్ళు మాట్లాడుకునే తీరు, వాళ్ళు ఫేస్ చేసే తీరుని బట్టి వాళ్ళ యొక్క రిలేషన్షిప్ అనేది ఉండాలా పోవాలనేది ఆధారపడి ఉంటుంది అనమాట. అందులో వీగో స్టేటస్ అనేది ఒక పార్ట్ మాత్రమే. అంతేగాని పూర్ వాళ్ళని చేసుకుంటే హ్యాపీగా ఉంటారు, రిచ్ వాళ్ళని చేసుకుంటే బాధగా ఉంటుంది. చిన్నప్పుడు మనకు ఒక సామెత ఉంటది కదా, గుమ్మడికాయలు దొంగ ఎవడు అంటే భుజాలు తడుపుకున్నాడు ఇలాంటి ఇర్రెవల్ కేటగిరీ పేరు చెప్పనంటే చెప్పకుండా అవుతుంది అనమాట. ఎందుకంటే మైండ్ లో మన పేరే వచ్చి ఉంటుంది అనమాట. వాళ్ళు మాట్లాడిన ఆ పదాన్నే నీకు సగం పలికి సావడం రావట్లేదు, దాని గురించి నువ్వు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు. ఇర్రెలవెంట్ అంటే అర్థం అదే కదా. మూవీ రివ్యూస్ అని ముందు నుంచి గెస్ చేసి పెడతారు. అరే ఈ మూవీలో ఖచ్చితంగా అవుతుంది, ఇది అవుతుంది, అది అవుతుంది అని చెప్తారు. అరే దెన్ ఎవ్రీబడి. కొంతమంది అంటే ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్, చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక్కొక్క పర్సన్ అయితే నేనే కదా. ఎవరండి బాబు నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. నా గురించే సమాధానమే చెప్పాలన్నమాట. ఈ అంటే వాళ్ళు అర్థం పర్థం లేకుండా ఎదవ సొల్లు కంటిన్యూ చేసి ఎదవల గురించి మాట్లాడుకున్నారు. సో ఆ ఎదవలో ఫస్ట్ రకం ఎవరు, నువ్వు కదా అని నువ్వు ముందలే రియాక్ట్ అయిపోతావు అనమాట. అంటే నీకు నువ్వే ఎవరండి బాబు నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. నీకు నువ్వే సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నావు కదా, వాళ్ళు ఎదవల గురించి మాట్లాడుతున్నారు. అది నా గురించే అవసరం లేదని గర్వంగా చెప్తున్నా. గ్యాస్ కొట్టాడా, డబ్బా కొట్టుకోవాలి ఒకసారి, కానీ ఎక్కువ డబ్బా కొట్టకూడదు. ఒకసారి మరి వాల్తేరు వీరయ్య మూవీ ట్రైలర్ వచ్చిన తర్వాత గెజ్జే చెప్పి నేను అవన్నీ పాయింట్లు ఉన్నాయో లేదో చూడండి. అండ్ కొన్ని సలార్ కూడా కొన్ని గెజ్జే చెప్పడం జరిగింది అనమాట. అవన్నీ పాయింట్లు ఉన్నాయో లేదో చూడండి. గర్వంగా చెప్పడం కదా, గప్పాలు కొట్టుకుంటున్నావు. 90% మ్యాచ్ అయింది, 90% మ్యాచ్ అయింది, ఓ ఎగురుతున్నావు కదా. 99% నీ యొక్క కంటెంట్ సొల్లు ఏదో సొల్లు కబుర్లు. వాల్తేరు వీరయ్య మూవీ గురించి వీడు గెస్ట్ చేసి చెప్పిన విషయాలు ఏంటో తెలుసా? అంటే మనం గెస్ట్ చేసినటువంటి స్టోరీ దాదాపు 70% మ్యాచ్ అయింది. ప్రకాష్ రాజ్ గారు మెయిన్ విలన్ అని చెప్పాను అనమాట. ఒరే బుర్ర తక్కువ ఎదవా. రవితేజ మన వాల్తేరు వీరయ్య అన్నదమ్ములు అని చెప్పాను. ఒరే బుర్ర తక్కువ ఎదవా. అండ్ రవితేజ చనిపోతాడని చెప్పాను. అదే జరిగింది అనమాట సినిమాలో. ఇక చప్పట్లు కొట్టాలి మీరు. 70% ఏంటి బ్రో, 70% ఏంటి, 99.99% నువ్వు వాల్తేరు వీరయ్య గురించి ఏ విషయాలు అయితే చెప్పావు ప్రతి ఒక్కటి డిట్టో దిగిపోయినాయి బ్రో, దిగిపోయినాయి. కానీ నువ్వు ఒకటి చెప్పలేదు బ్రో, నువ్వు ఈ వీడియోలో చెప్పలేదు. ఇది చిరంజీవి గారు ఇందులో ప్యూర్ మాస్ క్యారెక్టర్. అది బ్రో మాస్ క్యారెక్టర్. అసలు ట్రైలర్ టీజర్ చూసినప్పుడు నాకు అసలు అనిపించలేదు బ్రో. ఎస్విఎస్సిలో రేలంగ్ మావే లాంటి క్యారెక్టర్ అనుకున్నాను బ్రో. మాస్ క్యారెక్టర్ నువ్వేందిరా చెప్పేది, నువ్వేంది చెప్పేది ఎర్రి. అరే నువ్వు అసలు ఇందులో చెప్పిన డీటెయిలింగ్ గెస్సింగ్ ఏముందరా ఇక్కడ కొత్తగా మేము తెలుసుకోవడానికి. నువ్వు చెప్పిన ప్రతి ఒక్కటి సొల్లు ఏదో సొల్లు కబుర్లు. సరే నువ్వు ఇప్పుడు సలార్ లో ఎంత స్టోరీ గెస్ చేసినావు అది కూడా చూద్దాం. సలార్ ఫుల్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్. సలార్ మూవీ ఎలానే ఉంటుంది, బానిసగా మారిన బాహుబలి. సలార్ ప్రభాస్ రాకి ఘోరంగా
పెట్టుకుంటారా? సలార్ 100% కన్ఫర్మ్ స్టోరీ. ఒరే బుర్ర తక్కువ ఎదవా ఉల్ఫాగా నువ్వు చెప్పిన ఇన్ని సలా స్టోరీలో ఏదని అనుకోవాలరా మేము. మళ్ళీ చాలా వరకు తమ్నేల్లో ఇది స్టోరీ లీక్ 100% ఇలానే ఉంటది. నువ్వు గుడిసేక గూట్లే తమ్నేలోనేమో 100% ఇలాగే ఉంటుంది అని అంటావు. వీడియో ఓపెన్ చేసి చూస్తే కాబట్టి ఇదంతా కూడా నా గెస్సింగ్ మాత్రమే, తర్వాత అయితే మీరు ట్రోల్ చేయమాకండి. నువ్వు స్టోరీని గెస్ చేస్తున్నప్పుడు 100% స్టోరీ ఇలాగే ఉంటుంది అని తమ్నేల్ ఎందుకురా? వీడు గెస్ చేస్తున్న స్టోరీలో ఏ కొద్దిగానే కలిసిద్దా అంటే ఎగ్జాంపుల్ సలార్ గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఒక లుక్స్ అబ్జర్వ్ చేయండి. తను గన్నులు మోస్తుండు, కింద పెద్ద గన్నులు పెట్టింది. దీన్ని బట్టి మనకు అర్థమైంది తను గన్నుల వ్యాపారం చేసేటటువంటి వ్యక్తి. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీంకోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. అరే ఫస్ట్ ఏంటంటే ఆయన గన్నులే మొయ్యట్లేదురా, గన్నుని ఇలా పట్టుకొని ఉంటాడు. అంటే బాహుబలిలో ఒక స్టిల్ ఉంటది కదా, సేమ్ అలాగే ఉంటది. ఏదో ఒక పెట్టె మీద కూర్చున్నాడు కదా అని ఆయన గన్నులమ్మే వ్యాపారం అయిపోవడం బుర్ర తక్కువ ఎదవా ఎందుకురా లేటు? కల్కికి సలారికి కూడా కనెక్షన్ పెట్టేసేయి. మన కల్కి ఉంటాడు కదా, దుర్మార్గులు అంతం చేయడానికి వస్తాడు. అంతం చేయాలంటే ఆయనకు ఒక ఆయుధాలు కావాలన్నమాట. సలార్ దగ్గరకు వచ్చి గన్నులు కత్తులు కొనుక్కుంటాడు అని చెప్పేసి దేవర మూవీకి కల్కి మూవీ ఇందోరా నిన్ను చూస్తా ఉంటే చాలా ఆనందంగా ఉంటది అనమాట. తలకాయలు ఇంత మడ్డుంచుకొని ఇంత సుళ్ళు మాటలు చెప్పుకుంటా హ్యాపీగా ఉంటున్నాం. ఈ రోజుకి వీడి గురించి కథ ఇక్కడతో సమాప్తం. టాటా బై బై.